ఓకే అండి. ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్ డే 2 క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆల్రెడీ నేను డే 1 క్లాస్‌లో మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకు ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. నేను చాలా డీటెయిల్‌గా చెప్పేసిన అందులో. సో, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్‌టాప్ 2 టైమ్స్ రిఫ్రెష్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ నిన్న చేసిన కదా, అందులోనే ఇప్పుడు అదే చేస్తున్నా మళ్ళా. ఇప్పుడు కొత్తది ఓపెన్ చేస్తలే. డైరెక్ట్ నిన్న చేసిన కదా, దాన్నే మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నా. కొత్త ఏం చేస్తలే. పాత దానికే ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనం నిన్న ఏం చేసినాం, టోటల్ ప్లస్ యావరేజ్ చేసినాం. ఈరోజు రిజల్ట్ గ్రేడ్ చేయాలి. ఓకే. సో నేను మళ్ళీ కొత్త టేబుల్ ఏమి వేస్తాను. ఇవన్నీ మేము మస్తు డీటెయిల్గా చెప్పేసిన ఫస్ట్ వీడియోలో. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. మీకు క్లారిటీ అర్థమవుతుంది. చాలా క్లారిటీ చెప్పేసిన అలా టైం తీసుకొని మరి చాలా క్లారిటీ చెప్పేసిన చిన్న చిన్న బేసిక్ అన్నీ. సో ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం. తెలుసు ఎట్లా చేయాలో, టోటల్ యావరేజ్ ఇవన్నీ. ఇక్కడ ఫామ్లా ఉంది, ఆల్రెడీ నేను చెప్పేసిన. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. ఇంకా కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇది కొంచెం ఫాస్ట్ అంటే మీకు అర్థమయ్యేటట్టు. ఎక్కువ టైం తీసుకోను, కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఓకే. ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ మనం రిజల్ట్ ఎట్లా కనుక్కుంటుంది మీకు కొంచెం ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్, ఫస్ట్ నేను చేసినాక చెప్తా. ఇఫ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సబ్జెక్ట్ 1 ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ 1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఎవరిది? సాయి అనే వ్యక్తి యొక్క సబ్జెక్ట్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇది ప్లస్ సబ్జెక్ట్ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. మనకు తెలుసు కదా, మనకు పాస్ మార్క్ ఎంత? ఒక్క నిమిషం. పాస్ మార్క్ ఎంత? 35 మార్క్స్ పాస్ మార్క్. ఓకే. పాస్ మార్క్ వచ్చేసి 35 మార్క్స్. సో సబ్జెక్ట్ 1లా ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 35 మార్కులు పాస్ మార్కు. ఆ 35 మార్కులు కనుక రాకపోతే వాడు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్లు లెక్క. మనం అదే చేస్తాం. ఎవడే కానీ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యిందంటే వాడు ఫెయిల్ అయినట్టే. ప్రతి ఒక్క సబ్జెక్ట్ పాస్ కావాలి. 6 సబ్జెక్టులు మనం అదే చేస్తున్నాం. చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. స్టార్ సింబల్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ జీ అయిపోయింది, నెక్స్ట్ హెచ్. డైరెక్ట్ దీన్ని క్లిక్ చేయండి. వచ్చేసి ఒక్క నిమిషం. ఓకే. నెక్స్ట్ H9 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఒక నిమిషం, మీరు సెలెక్ట్ కాలేదండి. గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు పాస్ మార్క్ ఎంత? గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. ఓకే. క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ నేను 2 బ్రాకెట్స్ ఇవ్వాలి, ఒక్క బ్రాకెట్ ఇచ్చిన, అందుకే రావట్లేదు. ఓకే. ఇప్పుడు వస్తుంది చూడండి. స్టార్ సింబల్ ఓపెన్ బ్రాకెట్. ఇగో నెక్స్ట్ ఇన్ ది మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ స్టార్ సింబల్ ఓపెన్ బ్రాకెట్. ఇంగ్లీష్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ స్టార్ సింబల్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? నేను ఇక్కడ జస్ట్ ఇట్లా మీకు అర్థమైందని చెప్పి నేను జస్ట్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే క్లియర్ అయిపోయినా కదా, అందుకని. గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. మేము మళ్ళీ చెప్తా క్లియర్ అర్థమయ్యేటట్టు. గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు స్టార్ సింబల్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సైన్స్ మార్క్స్. ఓకే. సైన్స్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్
క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ స్టార్ సింబల్ పెట్టలేదు, స్టార్ సింబల్, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్కి కామా పెట్టేసి, ఫుల్ స్టాప్ కాదు, కామా పెట్టేసి అపెస్ట్రాఫీ పాస్, అపెస్ట్రాఫీ కామా, అపెస్ట్రాఫీ ఫెయిల్, అపెస్ట్రాఫీ. ఓకే, అంతేనండి. మీకు అర్థమైందా? ఇది ఫస్ట్ లాంగ్వేజ్ యొక్క మార్క్స్, ఇది సెకండ్ లాంగ్వేజ్ యొక్క మార్క్స్, థర్డ్ లాంగ్వేజ్, ఫోర్త్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్. అంటే తెలుగు సబ్జెక్టులో కనుక 35 కంటే ఎక్కువ వస్తేనే వాడు పాస్ అని అర్థం. హిందీ సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ వస్తే పాస్, ఇంగ్లీష్ అంతే, మ్యాథ్స్ అంతే, సైన్స్ అంతే, సోషల్ అంతే. ఒక్క సబ్జెక్ట్లో కనుక తక్కువ వచ్చినా వాడు ఫెయిల్ అని అర్థం. ఒక్క సబ్జెక్ట్లో 1, 2, 3, 4, 5, 6 అన్ని సబ్జెక్టులు వస్తే ఫెయిల్, ఒక్కటి వచ్చినా ఫెయిలే. అందుకని జాగ్రత్త. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఓకే, చూడండి పాస్ వచ్చింది. ఎందుకు పాస్ వచ్చింది? అయ్యో, సాయి అనే వ్యక్తికి 54, 87, 45, 85. సో పాసే కదా, అన్నింటిలో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి పాస్. ఇంకొక్కసారి అయితే మీకు అర్థమైందా? ఒక వ్యక్తికి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ అని ఉంటుంది ఒకటి. మనకి ఇక్కడ 35 మార్కులు అని రాసుకున్నాం మనం. ఆ 35 మార్కులు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో రావాలి. ఒక్క సబ్జెక్ట్లో రాకపోయినా ఫెయిల్ అని అర్థం. ఇక్కడ నేను అదే చేసిన. మన ఎస్ఎస్సీలు కూడా ఇట్లా చేస్తారు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఇద్దాం. = ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, 2 ఓపెన్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఇప్పుడు వేణు చేద్దాం, వేణుది. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నా. =35 క్లోజ్ బ్రాకెట్. ఎందుకంటే వీడియో ఛానల్ లెంత్ అయిపోతుంది, మీకు ల్యాగ్ అనిపించదు, షార్ట్ అండ్ స్వీట్ చెప్పేస్తారు కదా, అందుకని. నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్. నెక్స్ట్ >35. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్, స్టార్ సింబల్. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. నెక్స్ట్ >= 35. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్, స్టార్ సింబల్. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్, ఓపెన్ బ్రాకెట్, >= 35 క్లోజ్ బ్రాకెట్, స్టార్ సింబల్. స్టార్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్, ఓపెన్ బ్రాకెట్, సైన్స్ సబ్జెక్ట్ మిస్టేక్ చేయొద్దు, > 35. ఒక నిమిషం, మిస్టేక్ అని ఉంటుంది. ఓకే, చిన్న మిస్టేక్ అయింది. >= 35. నేను పొరపాటున వేరేది ప్రెస్ చేసిన, అందుకని అట్లా అయింది. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మిగిలింది. సో ఓపెన్ బ్రాకెట్, సోషల్ > 35. నెక్స్ట్ కామా, అప్పస్టాఫీ కావాలంటే షిఫ్ట్ వత్తి అప్పస్టాఫీ వద్దండి. మనకు 2 times షిఫ్ట్ అప్పస్టాఫీ వస్తుంది. 1 time అప్పస్టాఫీ పెడితే రాంగ్ వస్తుంది, ఆన్సర్ వాల్యూ రాంగ్ వస్తుంది. సో 2 time పెట్టేసేయండి. ఇప్పుడు పాస్ అని రాయండి, పాస్ అప్పస్టాఫీ కామా, మళ్ళీ అప్పస్టాఫీ ఫెయిల్ అప్పస్టాఫీ. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ 2 times ఇచ్చిండు ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ 1 time ఇచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 2 times ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ 2 times ఇచ్చినా ఇక్కడ ఆల్రెడీ 1 time క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రతిదానికి క్లోజ్ చేసినాం, కానీ దీనికి ఇచ్చినా మీకు ఇక్కడ క్లోజ్ చేసినాం, అందుకని ఇప్పుడు ఆన్సర్ వాల్యూ కరెక్ట్ వస్తుంది. సో మీకు అర్థమైంది కదా, ఒక్క సబ్జెక్ట్లో 35 మార్కులు మినిమం అంత రావాలి. 35 కంటే ఎక్కువ వస్తే వాడు పాస్, 35 వచ్చినా పాస్, 35 కంటే ఒక్క వాల్యూ తక్కువ వచ్చినా వాడు ఫెయిల్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో రాకపోయినా ఫెయిల్ అని అర్థం. ఓకే, ఎంటర్ కొడితే పాస్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసుగా, షార్ట్ కట్. దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా కిందికి అనండి. మీకు ఓకే,
పాస్ అయింది ఫెయిల్ అయింది మీకు అర్థమైందా ఎట్లనో? అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఇక్కడ తను ఫెయిల్ అయ్యిండు. ఎందుకు ఫెయిల్ అయ్యిండు? ఈ సబ్జెక్ట్లో పోయినాయి మార్క్స్, ఈ సబ్జెక్ట్లో పోయినాయి మార్క్స్. మనం ఎంత పెట్టినాం? మినిమం మార్క్స్ 35 మార్కులు పెట్టినాం. సో 35 మార్కులు రానందుకు ఇతను ఫెయిల్ అయిపోయాడు. ఇతను. సో అందుకని ఇంతే. మళ్ళీ లాస్ట్ చెప్తున్నా, ఒక్క సబ్జెక్ట్లో 35 మార్కుల కంటే ఎక్కువ వస్తేనే తను పాస్, లేకపోతే ఫెయిల్. మనం ఇప్పుడు అదే చేసినాం. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే మీకు ఫార్ములా వస్తుంది. ఓకే, మీరు ఫార్ములా రాసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి, మీ దిమాగ్లో ఉంచుకోండి అంతే. నెక్స్ట్ మనం గ్రేడ్ చూద్దాం. గ్రేడ్ వచ్చేసి గ్రేడ్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం ట్రై చేయండి, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. సో రెడీ ఉన్నారు అందరూ? ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్స్ 2 పెట్టండి. 2 పెట్టినాక రిజల్ట్ ఎక్కడుంది? ఈ సాయి యొక్క రిజల్ట్ ఎక్కడుంది? ఈజ్ ఈక్వల్స్ టు అపోస్ట్రోఫీ పాస్, అపోస్ట్రోఫీ క్లోజ్, అపోస్ట్రోఫీ అయిపోయినాక క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు కామా పెట్టేసేయండి. కామా పెట్టినాక ఇఫ్ యావరేజ్ ఎక్కడ ఉంది? తంది ఇక్కడ ఉంది. యావరేజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 75. చెప్తా కన్ఫ్యూజ్ కాకండి, చెప్తా. కొంచెం వెయిట్ చేయండి, చెప్తా. కామా ఇఫ్ ఓకే, అపోస్ట్రోఫీ ఫస్ట్ FIR comma if ఓపెన్ బ్రాకెట్ యావరేజ్, మళ్ళీ యావరేజ్ కావాలి. చెప్తా 2 times తీసుకుని యావరేజ్ అని చెప్తా. లెస్ దెన్ ఈక్వల్స్ టు 45 కామా థర్డ్ అపోస్ట్రోఫీ కామా అపోస్ట్రోఫీ క్లోజ్, మళ్ళీ అపోస్ట్రోఫీ సెకండ్ అపోస్ట్రోఫీ. ఓకే, అన్నీ కరెక్ట్ ఇచ్చినాం అన్నీ. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ 2 పెట్టేసి మళ్ళీ కామా పెట్టేసి నో డివిజన్, అపోస్ట్రోఫీ ఇట్లే కామా నో డివిజన్. ఓకే, అర్థమైందా? చెప్తా చూడండి. టైపింగ్ చేసిన అయిపోయింది. ఇఫ్ ఇది ఏంది 09 అంటే ఏంది? ఇది 09 అంటే ఇది. సో 09 అంటే ఏంది? 09 అంటే రిజల్ట్ కనుక దీని మీనింగ్ ఎంత చూడండి. రిజల్ట్ కనుక పాస్ అయ్యిందంటే, రిజల్ట్ పాస్ అయితే ఓకే. నెక్స్ట్ యావరేజ్ మార్క్స్. ఇప్పుడు అతనికి యావరేజ్ ఎంత మార్క్స్ వచ్చింది? పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 68% వచ్చింది. సాయి అనే వ్యక్తికి పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 68% వచ్చింది. ఇప్పుడు పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 75. పర్సెంటేజ్ కనుక 75 కంటే ఎక్కువ ఉన్నదనుకో, ఇగో పర్సెంటేజ్ సాయికి 75 కంటే ఎక్కువ ఉంటే తను ఫస్ట్ ర్యాంక్ అని అర్థం. ఒకవేళ సాయికి పర్సెంటేజ్ కనుక 45 కంటే తక్కువ ఉందనుకో, 45 కంటే తక్కువ ఉంటే థర్డ్ ర్యాంక్. ఇప్పుడు 75 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ ర్యాంక్, 45 కంటే తక్కువ ఉంటే థర్డ్ ర్యాంక్. ఇప్పుడు 75, 45 మధ్యలో ఉందనుకో, దాన్ని సెకండ్ ర్యాంక్ అంటాం. ఒకవేళ తన రిజల్టే ఫెయిల్ అయినానుకో, నో డివిజన్. రిజల్ట్ ఫెయిల్ అయితే తనకి గ్రేడ్ వస్తుందా? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తుందా? రాదు. ఎంటర్ కొట్టండి. ఒక్క నిమిషం, ఎక్కడన్నా మిస్ అయింది. కరెక్టే. ఓకే, అర్థమైందా? ఇక దీని మీనింగ్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక ఒకటి ఫామ్లో చూసుకోండి, కరెక్ట్గా టైప్ చేసిన. ఓకే, ఇది ఒక్కటి కొంచెం డెలికేట్గా ఆలోచించి చేయండి, కొంచెం కాంప్లికేట్ అవుతుంది మీకు. మిస్టేక్ అయితే ఆన్సర్ రాదు, చెప్తున్నా చూడండి. ఆన్సర్ రాదు, మిస్టేక్ అయితే ఆన్సర్ రాదు. కావాలంటే ఇంకోసారి టైప్ చేస్తా చూడండి. మీకు అర్థమైందా? తనకి ఎంత వచ్చింది? 68.33 వచ్చింది. మనం ఏం పెట్టినాం అక్కడ? రిజల్ట్ కనుక పాస్ అయ్యి 75 కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ ర్యాంక్ అని అర్థం, 45 కంటే తక్కువ వస్తే థర్డ్ ర్యాంక్ అని అర్థం, 75, 45 మధ్యలో వస్తే సెకండ్ ర్యాంక్ అని అర్థం. తనకి ఎంత వచ్చింది? ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చింది. అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇద్దాం. ఎవరికి వేణుకు చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు
ఇఫ్ రిజ్ 2 బ్రాకెట్స్ రిజల్ట్ ఈజ్ పాస్. రిజల్ట్ ఎక్కడుంది? సరే, తను పాస్ అయిపోయిండు. ఈజ్ ఈక్వల్స్ టు పాస్, అపోస్ట్రోఫీ పాస్. సారీ, ఇక్కడ 1 వచ్చిన అపోస్ట్రోఫీ అట్లా పెట్టద్దు. పాస్ క్లోజ్ బ్రాకెట్, నెక్స్ట్ కామా, ఇఫ్ యావరేజ్. సారీ, నేను చెప్పే క్లాసు మీరు బయట కనుక అయింటే దగ్గర 3,000 to 5,000 అడుగుతారు. కానీ నేను మీకు ఫ్రీగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలా ఇప్పుడు ఇది చెప్తున్నా అంటే ఇది ఒక్క గుర్తేనే కాదు, ఇంకా చెప్తాను, అవన్నీ చెప్తా. అవన్నిటికీ దగ్గర 5,000 నుంచి 6,000 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ నేను మీకు ఫ్రీగా చెప్తున్నా, ఎందుకు? కాబట్టి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు. ఇంగ్లీష్ కాకుండా మన మదర్ లాంగ్వేజ్ తెలుగులో చెప్తా. ఇంగ్లీష్లో కూడా వస్తూనే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా లైట్, కానీ మీకు అర్థమయ్యే వేలో నేను చెప్తామని ట్రై చేస్తున్నా. మీకు అర్థమైతేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. సపోర్ట్ చేయండి కొంచెం, ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తాయి ఇట్లనే. ఈక్వల్స్ టు యావరేజ్. సారీ, యావరేజ్ టైప్ చేస్తున్నా. ఈక్వల్స్ టు యావరేజ్ ఎక్కడుంది అంటే పర్సంటేజ్. ఓకే, ఫార్ములా ఏంటిది? ఈజ్ ఈక్వల్స్ టు నోటెడ్ అయిపోయింది నాకు. ఈక్వల్స్ టు సారీ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 75 కామా ఫస్ట్ అపోస్ట్రోఫీ ఫస్ట్ FIRST ఫస్ట్. సారీ, మిస్టేక్ అయింది. ఫస్ట్ అర్థమైందిగా. రిజల్ట్ పాస్ అయ్యి పర్సంటేజ్ కనుక 75 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, తను ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు ఏ ర్యాంక్ వస్తుంది? 74.44 ఉంది అంటే ఇప్పుడు ఇతను సెకండ్ ర్యాంకే వస్తుంది, ఉన్నా కదా? ఇక్కడనే చెప్పేయచ్చుగా. ఇవ్వండి, 75 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ ర్యాంకు, 75 కన్నా తక్కువ 45 కన్నా తక్కువ ఉంటే థర్డ్ ర్యాంకు, 75 45 మధ్యలో ఉంటే సెకండ్ ర్యాంక్ అని అర్థం. అంతే, ఇంకా పెద్ద ఏం లేదు. చిన్న చిన్న విషయాలు అవన్నీ. మనకు అప్పుడు తెలియక మనం పెద్ద కంప్యూటర్ అనుకుంటాం, కానీ అంతా జూజుబి లైట్. ఓకే, యావరేజ్ మళ్ళీ యావరేజ్ తీసుకొని ఇప్పుడు ఏంది? లెస్ దెన్ ఈక్వల్స్ టు 45 కామా, ఇప్పుడు అపోస్ట్రోఫీ థర్డ్ అపోస్ట్రోఫీ కామా, మళ్ళీ అపోస్ట్రోఫీ పెట్టేసి సెకండ్ అపోస్ట్రోఫీ క్లోజ్ 2 times క్లోజ్ చేయండి. తర్వాత మళ్ళీ కామా పెట్టేసి నో డివిజన్ క్లిక్ చేయండి. నో డివిజన్ DIVI కొట్టేసేసి చాలు. ఓకే, అర్థమైందా? రిజల్ట్ ఇంకొకసారి లాస్ట్ చెప్తున్నా, అయిపోయింది, ఇక వీడియో అయిపోతుంది. రిజల్ట్ కనుక పాస్ అయ్యి పర్సంటేజ్ కనుక 75 కంటే ఎక్కువ వచ్చిందనుకో ఫస్ట్ ర్యాంక్. నేను ఇక్కడ టైప్ చేసింది చెప్తున్నా మీకు, నేను ఏదో నా సొంతంగా చెప్తాను, ఇక్కడ టైప్ చేసిందే చెప్తాను, ఈ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను. 75 కంటే ఎక్కువ వచ్చిందనుకో తను పాస్, తను ఫస్ట్ ర్యాంక్ అని అర్థం. మీకు ఇప్పుడు టైప్ చేసింది అదే. పర్సంటేజ్ కనుక 75 కంటే ఎక్కువ వచ్చిందనుకో తను ఫస్ట్ ర్యాంక్. పర్సంటేజ్ కనుక 45 కంటే తక్కువ వచ్చిందనుకో, సారీ మిస్టేక్ అయినట్టుంది. ఓకే సుషిరా, నేను ఇది టైప్ చేస్తున్నా, మిస్టేక్ అయింది. నేను చూసి అదని కింది పెట్టినా, అట్లా పెట్టద్దు, అట్లా పెడితే రాంగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది, ఒక నిమిషం. ఇప్పుడు వస్తుంది చూడ సార్, నేను ఇందాక తప్పు చేసిన. పర్సంటేజ్ కనుక రిజల్ట్ పాస్ అయ్యి పర్సంటేజ్ కనుక 75 కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ ర్యాంక్, పర్సంటేజ్ కనుక 45 కంటే తక్కువ వస్తే థర్డ్ ర్యాంకు, 75 45 మధ్యలో వస్తే సెకండ్ ర్యాంక్. అసలుకి రిజల్టే ఫెయిల్ అయితే వానికి ఏ గ్రేడ్ రాదు. ఓకే, ఎంటర్ కొట్టేసేయండి. ఇట్లా వస్తుంది లైట్గా, పట్టించుకోవద్దు. ఓకే, అంతమైంది, గింతే సింపుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని కిందికి జరపండి, ఒక నిమిషం. గింతే, అర్థమైందిగా ఎట్లా చేయాలి? టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్
సో ఈ రోజుతోటి మన డే 2 క్లాస్ పూర్తయిపోయింది. ఇంకొకసారి చెప్పాలనా? అంతే ఇక పాస్, సెకండ్ సారీ పా రిజల్ట్ ప్లస్ గ్రేడ్. ఇప్పుడు తను ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ తన పేరు ఏం పేరు? కృష్ణ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? తన పర్సంటేజ్ ఎంత? 75, 76, 76 అంటే మనం ఎంత పెట్టినాం? 75 పెట్టినాం కాబట్టి తను ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఎవరికి వచ్చింది ఫస్ట్ ర్యాంక్? ఎవరు లేరు. సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? సెకండ్ ర్యాంక్ 1 2 3 4 5 6 మెంబర్స్కి వచ్చింది. థర్డ్ ర్యాంక్ ఎవరికి రాలేదు. మిగతా అంతా ఫెయిల్ అయ్యారు. గింతే అండి. దీంతో మన సెకండ్ డే క్లాస్ సక్సెస్ఫుల్లీ పూర్తయిపోయింది. నెక్స్ట్ డే 3 క్లాస్లో ఇంకోటి కొత్తగా ఏదైనా చెప్తా. ఒకటి ఓకే, మీకు కనుక ఈ ఛానల్ మీకు అర్థమైతే, నేను అర్థమయ్యే వేలో చెప్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకేదైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు అనిపించింది అంటే మీ ఉద్దేశం ఏంటంటే నేను ఏదైనా ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అని చెప్పి మీరు కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటా ఏ విధంగా. అంటే టైపింగ్ అంటే చెప్పడమే కానీ నా వాయిస్ మంచిగా అనిపించిందా ఏందని కామెంట్ చేయండి. నేను కొంచెం నెక్స్ట్ టైం బెటర్ అన్నీ బెటర్ చేసుకుంటా. ఓకే, కింతే టోటల్ అయిపోయింది, యావరేజ్ అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, గ్రేడ్ అయిపోయింది. సో దీంతో మన సక్సెస్ఫుల్లీ 2 క్లాసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ డే 3 టుమారో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చెప్తాను లాస్ట్లో ఒక చిన్న హెల్ప్ ఏంటంటే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయి, నాకు సపోర్టింగ్ అనిపిస్తుంది. నేను ఇంకా 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 క్లాసెస్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి అంతే. ఓకే.